ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఆత్మజ్ఞాన సదస్సు. గుంటూరు జిల్లా ఓంకార పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. కానవరం రాజానగరం మండలంలో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా పూడిమడక జెడ్పీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పత్రిజీ శక్తి స్థల్ మహానిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ట్రస్టీ లక్ష్మి, వ్యవస్థాపకులు పరిణీతా పత్రి, సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు, పిఎన్సి డైరెక్టర్స్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ మాధవి పాత్రి మరియు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులతో పాటుగా హాజరైన మాస్టర్స్ అందరూ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి నిర్మాణ పనులకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టారు. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కి ప్రతీకగా ఈ రోజు ఈ నిర్మాణ పనులు చేపట్టామని తెలియజేశారు. అందుకుగాను ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలతో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు విజయభాస్కర్ రెడ్డి. అనంతరం అతిథులు తమ సందేశాలను అందించారు. పత్రిజీ శక్తి స్థల్ వద్ద ప్రపంచ స్థాయిలో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ ప్లాన్ వీడియో ఇప్పుడు చూద్దాం. పత్రిజీ శక్తి స్థల్. ఎవరు ఈ పత్రిజీ? ఈ భూమిపై కొన్ని లక్షల మంది ఈరోజు శాకాహారులయ్యారు. ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు, పిరమిడ్లను నిర్మించుకున్నారు. తాము బాగుపడడమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని అనుక్షణం తపిస్తూ శ్రమిస్తున్నారు. వారే పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన, శాకాహార, పిరమిడ్ జగత్ నిర్మాణమే ధ్యేయంగా 30 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా ప్రపంచమంతటా ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ. ఈ జ్ఞానాన్ని అందుకున్న వారిలో కటిక పేదవారున్నారు, సంపన్నులు ఉన్నారు. మతం, కులం, వర్గం, వర్ణం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేని ధ్యాన ప్రచారం చేసిన మహాకరుణామయుడు, అపరబుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. అలాంటి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఆయన లక్ష్యాలను సాధించడం కోసం, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం తలపెట్టిన మహాకార్యమే బ్రహ్మర్షి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం. పత్రిజీ మహాప్రణాళికలో భాగంగా ఆయన సుస్థిర స్థానానికై హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న కైలాసపురిని స్వయంగా పత్రిజీనే ఎంచుకోవడం జరిగింది. పత్రిజీ దివ్య దృష్టి, దూరదృష్టితో ఎప్పుడో చెప్పారు, కైలాసపురి షిరిడీ క్షేత్రమంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుందని. రోజుకి కొన్ని వేల మంది కైలాసపురిని సందర్శిస్తారని, ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది అని పలుమార్లు చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయి స్మృతి చిహ్నంగా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం జరగబోతోంది. యోగుల సమాధుల దగ్గర వారి యొక్క చైతన్య శక్తి, ధ్యాన శక్తి నిక్షిప్తమై ఉంటాయి. అక్కడ ధ్యాన సాధన చేయడం ద్వారా సాధకుడు మరింత ఆధ్యాత్మిక లోతులకు ప్రయాణిస్తాడు అని చెప్పేవారు పత్రిజీ. కైలాసపురిలో అణువణువు పత్రిజీ చైతన్య శక్తితో నిండి ఉంది. ఎందుకంటే పత్రిజీ చివరి శ్వాస వదిలిన దివ్య ప్రదేశం కైలాసపురి కాబట్టి.
హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థల్ చారిత్రాత్మక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. పత్రిజీ శక్తి స్థల్ మహాసమాధి నిర్మాణం కమలం ఆకారంలో మధ్యలో పత్రిజీ విగ్రహంతో నిర్మాణం కానుంది. కమలం సహస్రారానికి ప్రతీక. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి మనిషి ధ్యాన సాధన చేస్తూ సహస్రార స్థితికి చేరాలి అనేది పత్రిజీ ఆశయం. పత్రిజీ శక్తి స్థల్ ప్రాంగణం సుందర తపోవనాలు, నీళ్ల కొలనులతో, రకరకాల పూల సువాసనలతో ఆ బృందావనాన్నే తలపించేలా, పంచభూతాలతో అనుసంధానమయ్యేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆయన సంపూర్ణ జీవితం ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం, ఆయన ఉపయోగించిన వస్తువులను సందర్శనకు ఉంచడం జరుగుతుంది. ఆ మహానుభావుడి ఆధ్యాత్మిక ప్రయాణం అందరికీ తెలిసేలా, ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకోవడానికి మూవీ థియేటర్ని నిర్మించి పత్రిజీ జీవిత చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. పత్రిజీ అంటే ధ్యానం, ధ్యానం అంటే పత్రిజీ. పత్రిజీ అంటే సరికొత్త ఆధ్యాత్మిక ప్రభంజనం. మరి అలాంటి ఆయన ప్రతిమను ఆయన మహాసమాధిపై ప్రపంచ స్థాయిలో నిర్మించి ప్రపంచ దృష్టిని కైలాసపురి వైపు మళ్లించి ప్రపంచానికి ధ్యాన శక్తిని తెలియజేయాలన్నదే సంకల్పం. అంతేకాకుండా శక్తి స్థల్ చుట్టూ కూర్చొని ధ్యానం చేయడానికి అత్యాధునికంగా ధ్యాన స్థలిని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అసలు స్మృతి చిహ్నాలు ఎందుకు కడతారు? రామానుజాచార్యులు గారు ఎంత గొప్ప మానవతావాదో రామానుజ విగ్రహం నిర్మించాకే ఈ ప్రపంచానికి తెలిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అపార సేవ, ధైర్య సాహసాలు, ఆయన నిలువెత్తు స్మారక శిల్పం నిర్మించాకే ఈ తరానికి అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు, జీసస్, ఇంకా ఎంతో మంది మహానుభావుల స్మృతి చిహ్నాలు ఏర్పడడం జరిగింది. ఈ స్మృతి చిహ్నాలు ఒక చరిత్రను, వారి యొక్క మహాస్ఫూర్తిని యుగాల పాటు నిలిపి ఉంచుతాయి. పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా అంతర్జాతీయంగా ప్రాచుర్యం చెందబోతోంది. దీనికోసం పిరమిడ్ మాస్టర్స్ చేయవలసిందేమిటి? పత్రిజీ స్మారక చిహ్నం ద్వారా జరగబోతున్న ఈ మహాకార్యంలో, ఈ మహాసంభవంలో పత్రిజీ ద్వారా ఉద్ధరించబడిన ప్రతి మనిషి, ఆయన ద్వారా దుఃఖరహిత జీవితాన్ని పొందిన ప్రతి ధ్యాని ఈ స్మారక చిహ్న నిర్మాణంలో భాగమై ఆ మహా మార్గదర్శి, మహామిత్రునికి, మహాగురువుకి గురుదక్షిణగా పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మించి ఆయన రుణాన్ని తీర్చుకుందాం. ప్రపంచానికి పత్రిజీ సేవలను తెలియజేద్దాం. ఈ ప్రపంచాన్ని ఆనందమయ ప్రపంచంగా మారుద్దాం. అందరం కలుద్దాం. పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మిద్దాం. పత్రిజీ ఆశయాలను నెరవేరుద్దాం. పత్రిజీ స్మారక చిహ్న నిర్మాణం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్యాత్మిక బాధ్యత. పత్రిజీ కోసం మనం చెయ్యాల్సిన మన కర్తవ్యం. పత్రిజీ స్మారక చిహ్నం. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావు ఇచ్చేశారు. నేడు ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నారని, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య సంస్థ పరిశోధకులు వెల్లడించారని అన్నారు. ధ్యానం ద్వారా మాత్రమే వాటి నుండి బయటపడగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ధ్యాన సాధన చేయించారు. ప్రోత్సహించిన వాడు కూడా ఆ పాపకర్మం భాగస్వామి. దాని విషయంలో అన్ని విషయాలలో ఆ భాగస్వామి ఉంటుంది. చెడు కర్మలు కూడా మనం భాగస్వామి కాకుండా ఉండాలి అంటే, ఎదుటివారి చెడు కర్మలో మనం భాగస్వామి కాకుండా ఉండాలనేది వాడు ఏం చేసినా మనం జడ్జ్ చేయకూడదు, తీర్పు చెప్పదంటారు. పత్రిజీ ఏమన్నాడు? నో జడ్జిమెంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కామెంట్ చేయదు. 100 వేలు ఎప్పుడు బయటకు వస్తావు? ఆ బంధాల నుంచి ఎప్పుడు బయటికి రాగలవు? ఆ బంధాలు ఎలా ఉన్నాయి?
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని మాస్టర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వైద్య విజ్ఞాన సదస్సులో భాగంగా డాక్టర్ రామకృష్ణ ధ్యాన, శాకాహార ఆవశ్యకతపై చక్కటి వివరణను అందించారు. అనంతరం శ్వాస మీద ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరించి ధ్యాన సాధన చేయించారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు మండలం లగడపాడు గ్రామంలో ఓంకార పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శర్మ విద్యార్థులకు ధ్యాన, శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించగా చిన్నారులు చక్కటి ధ్యాన సాధన చేశారు. చేతులు విడదీయకూడదు, వీలుగా కూర్చోవాలి. దీన్నే ధ్యానము అంటాము. కానవరం రాజానగరం మండలంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ సీతారాం బాబా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్యామలాదేవి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో మాస్టర్స్ విచ్చేశారు. ఇదంతా మాయా, ఈ శరీరంలో ఏమీ లేదు, శూన్యం, సున్నా, ఏమీ లేదు. సున్నా నుంచే శరీరం వచ్చిందంటారు. అవునా? అది కనుక్కోవాలి కదా, డెల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అది కూడా చేసి చూసాను. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం అంటే శరీరం ఏం లేదు. శరీరం ఒక టొల్లులాగా చూసుకుంటారు ధ్యానంలో కూడా, ఏం లేదని. అంత విచిత్రమైనది శరీరాన్ని పరమాత్ముడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ఇందులో మహా అద్భుతమైన శక్తి ఉంది, మనలో మహా అద్భుతమైన శక్తి ఉంది. మనమే చక్కగా హీల్ అంటే ఆరోగ్యంగా ఉంచుకోగలం శరీరాన్ని. అనకాపల్లి జిల్లా పూడిమడక జెడ్పీ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అనకాపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు 2024లో భాగంగా జ్ఞానదాతలుగా గాజువాక పిరమిడ్ సేవాదళ్ వారియర్ ఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం మరియు పూడిమడక మాస్టర్స్ సన్యాసరావు, పెంటయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. వాస్తవాన్ని అవాస్తవాన్ని అనుకోవడం, అవాస్తవాన్ని వాస్తవం అనుకోవడమే మోహం. ఏది సత్యమో సత్యాన్ని సత్యంగా చూడాలి, అప్పుడే మోహం లేనట్టు లెక్క, ఆ జ్ఞానం కలిగినట్టు లెక్క. యజ్ఞాత్వాన పునర్మోహం అంటాడు భగవద్గీత. కృష్ణ జ్ఞానం అంటే పర్ఫెక్ట్గా ఏమని చెప్పంటే ఈ మోహం పుట్టకపోవడమే, ఇప్పుడు పుట్టినట్టు నీకు మళ్ళా మోహం పుట్టకపోవడమే జ్ఞానం అంటాడు. ఇప్పుడు ఎవరు, నువ్వు నా తల్లిలు, నా తాతలు, నా మేనమామలు, వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అంటాడు. అంటే నీ మోహం, వాళ్ళని చంపితే పాపం వస్తుంది అంటాడు. ఇంతవరకు ఎన్ని యుద్ధాలు చేశాడు? సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రమాదేవి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ వారి ధ్యాన జీవిత అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఏదో ఒక మాట ఎప్పుడో ఒకసారి అనింటారు. ఆ మాటలను పట్టుకొని నా పిరమిడ్ పోను అనడం కూడా మనం కించపరుచుకొని మనం ఆ ఉన్నత స్థానంలోకి పోని వాళ్ళం అవుతాం. దయచేసి ఆ అపార్థాలు ఎప్పుడు మనం చేసుకోకూడదు, ఐకమత్యంగా ఉండాలి. మరొక్కసారి చెప్తున్నా, ఎవరికి తినేవి లేక ఏమి లేక ఇక్కడికి రాము. అందరము ప్రసాద భావంతో, ఐకమత్య భావంతో హాయిగా ఉండాలని ఇక్కడికి వస్తున్నాం. అయితే ఇంత మన కోసము 12 గంటలు సేవ చేసి కూర్చోబెట్టాల్సిన పని ఏముంది అని నాకు లోపల అనిపిస్తానే ఉంది, ఆలోచన వస్తానే ఉంది. అది చెప్పినాను, అమ్మ ఏమైనా అవసరం
అవసరమైతే లేవు, నేను కూడా సేవ చేస్తాను, అది కూడా ముఖ్యమే కదా అన్నాను. లేపుతుందేమో అని కూర్చున్నా లేవలేదమ్మా. అది చేస్తానే ఉంది, అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉంది. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ వీచేశారు. ఈ నేపథ్యంలో ప్రతి మనిషి ధ్యానం ద్వారా ఇంద్రియ నిగ్రహం పొంది తద్వారా సర్వ పాపాల నుండి బయటపడతారని వేమన పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. వేమనయోగి చెప్తాడు, ఇచ్చువారి కంటే ఇంద్రియ నిగ్రహుడు అధికుడు, ఇచ్చువారి కంటే ఇంద్రియ నిగ్రహుడు అధికుడు, వాడు వీడు సర్వపాపములు విశ్వధామి రామ వినురవేమ అంటాడు. ఇచ్చువారి కంటే ఇంద్రియ నిగ్రహుడు అధికుడు. ఏమి ఇచ్చువాడు? ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అన్నదానం పెట్టినా, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చినా, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఇండ్లు ధనము అన్ని చేకూర్చినా వీళ్ళని ఏమంటారంటే ఇచ్చువాడు అంటారు. వీళ్ళు ఏమంటారంటే పుణ్యాత్ములు అంటాడు. వాడు ఇలా ఇచ్చుకుంటూ పోయేవాడిని పుణ్యాత్ముడు అంటారే కానీ వాడు పాపాల నుంచి బయటపడేదంటూ ఏం ఉండదు. ఏమొస్తుంది? వాడు ఇవ్వడం ద్వారా వాడికి పుణ్యం పడుతుంది. మనకు భగవద్గీత ఏం చెప్తుంది? పుణ్యం కూడా ఏమి బంగారు సంఖ్యలే. పాపం అనేటి వినప సంఖ్యలు, పుణ్యం అనేటి బంగారు సంఖ్యలు, మొత్తానికి రెండు కూడా సంఖ్యలే. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. వాస్తవంగా లోపల ఉన్నటువంటి నాకు ఇవి ఉండాయా అని ఒక్కసారి కన్ను మూసుకొని కరెక్ట్గా మనల్ని మనం గమనించగలిగితే ధ్యానంలో మనకు అర్థమవుతుంది విషయం. అందుకే ధ్యానం గొప్పదనండి. ఏంటి గొప్ప ధ్యానం? ఇంత గొప్పది అంటారంటే ప్రతి ఒక్కదాన్ని ప్రకృతిని ఉపయోగిస్తూ లోపల తనేమిటో తను తెలుసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్రక్రియనే ధ్యానం అంటారు. మిగతా ఏ ప్రక్రియ ఉపయోగపడదు మేడం. మిగతా ప్రక్రియలన్నీ కూడా బయట పరిస్థితులు మార్చుకోవడం ద్వారా శారీరకమైనటువంటి సుఖము, మానసికమైనటువంటి సంతోషం పొందడానికి ఉపయోగపడతాయి. కానీ ప్రక్రియలు ధ్యానం అనేటువంటి ప్రక్రియ మాత్రమే ప్రకృతిని ఉపయోగించుకుంటూ మానవుడు తనేమిటో తను తెలుసుకోవడానికి అద్భుతంగా మనిషికి ఉపయోగపడుతుంది ఈ ధ్యాన సాధన అనేటువంటి ప్రక్రియ. ఇవి ఏ విధంగా ఉంటాయా అన్నాడు అంటే ఇవి ఒకటే విధంగా ఉండడం లేదయా, ఇవి మార్పు చెందు. ఖమ్మం జిల్లా పిడిప్రోలు మండలం కాస్మిక్ వ్యాలీలో అవేకనింగ్ ది గాడెస్ పవర్ హీల్ ది వండర్ఫుల్ ఫెమినైన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని స్పిరిచువల్ విజ్డమ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో సైకోథెరపిస్ట్ మరియు పిరమిడ్ మాస్టర్స్ శంపా ముఖర్జీ పాల్గొనున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.